brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ ఢిల్లీ వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ప్రస్తుతం జరుగుతోంది మాత్రం ఇదే. లిక్కర్ స్కామ్తో పాటు పోలవరం మ్యాటర్ హస్తినలో హీట్ పెంచుతోంది. ఇంతకీ ఏపీలో జరగాల్సిన రచ్చ ఢిల్లీకి ఎలా షిఫ్ట్ అయింది? ఏపీ రాజకీయాలు అమరావతి కంటే ఎక్కువగా ఢిల్లీలోనే కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల కారణంగా ఏపీలోని కూటమి పార్టీల ఎంపీలు, విపక్ష వైసీపీ ఎంపీలు ఢిల్లీలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా రాష్ట్రానికి రాష్ట్ర సమస్యలను ప్రస్తావించాల్సిన ఎంపీలు ఇరు పార్టీల పొలిటికల్ ఫైట్ ను హస్తినను కేంద్రంగా చేసుకుంటున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తాజాగా వైసీపీ హయాంలో ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లోక్సభలో ఆరోపించారు. అయితే ఆ సమయంలో సభలోనే ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సీఎం రమేష్ కు కౌంటర్ ఇచ్చారు. సీఎం రమేష్ బీజేపీ ఎంపీలా కాకుండా టీడీపీ ఎంపీలా వ్యవహరిస్తున్నారన్నారు. అయితే ఈ విషయంపై ఇంకా ఆరోపణలు చేసుకోకుండా వారిద్దరిని లోక్సభ స్పీకర్ వారించారు. ఇది మాత్రమే కాదు, పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని అంశాలపై కూడా కూటమి పార్టీల ఎంపీలు, వైసీపీ ఎంపీలు ఢిల్లీ కేంద్రంగానే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని, ఇందుకు కేంద్రం నుంచి సహకారం లభిస్తుందని టీడీపీ, బీజేపీ ఎంపీలు చెబుతున్నారు. అయితే కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాబట్టడంలో కూటమి ఎంపీలు విఫలమవుతున్నారని వైసీపీ ఎంపీలు వారిని టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో కనిపించాల్సిన ఈ పొలిటికల్ వార్ ఢిల్లీ కేంద్రంగా జరగడానికి కారణాలు లేకపోలేదు. ఏపీలో విపక్షంగా ఉన్న వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా కల్పించడం లేదనే కారణంగా అసెంబ్లీకి వెళ్లడం లేదు. జగన్ సహా వైసీపీ నేతలు ప్రభుత్వ విధానాలు, ఆరోపణలకు మీడియా సమావేశాల ద్వారానే కౌంటర్ ఇస్తున్నారు. అయితే పార్లమెంట్ లో వైసీపీకి ఎంతో కొంత సభ్యుల బలం ఉండడంతో అమరావతి కేంద్రంగా సాగాల్సిన పొలిటికల్ పంచాయతీ ఢిల్లీ కేంద్రంగా మారి రీసౌండ్ చేస్తోంది.